హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను బంగాళదుంప క్యాప్సికమ్ కాంబినేషన్లో ఫ్రై చేసి చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ హాఫ్ కిలో బంగాళదుంపలు తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కుక్కర్ గిన్నెలో వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఒక విజిల్ పెట్టేసి ఉడికించి పెట్టేసుకున్నానండి. ఇలాగ ఉడికించేసి మీకు చూపిస్తున్నాను. మనం ఉడికించేటప్పుడు పైన పొట్టుతోటి ఉడికించేసుకుంటే తర్వాత ఉడికిన తర్వాత పైన పొట్టు తీసేసుకోవచ్చండి. నేనైతే అలాగే చేశాను. మీరు లేకపోతే పొట్టు తీసేసైనా ఉడకబెట్టుకోండి. కాకపోతే ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోండి ఫ్రెండ్స్. నేను 1 కేజీ బంగాళదుంపలకు 3 క్యాప్సికమ్ తీసుకున్నానండి. క్యాప్సికమ్ కూడా శుభ్రంగా వాష్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ని 2 తీసుకొని చిన్నగా కట్ చేసాను. అలాగే 2 పచ్చిమిర్చి అండి. ఫ్రెండ్స్, ఇది మనం ఏదైనా చారులోకి కానీ రసంలోకి కానీ పప్పుచారులోకి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ బంగాళదుంప ఫ్రైకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, నేను ముందుగా స్టవ్ ఆన్ చేసేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టానండి. దాంట్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. మనం చూసి వేసుకుందాం. మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. నేను ఎక్కువ వేయడం లేదండి, 1 స్పూన్ మాత్రమే వేసాను. ఫ్రెండ్స్, పచ్చిశనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 వెల్లుల్లి రెమ్మలు దంచుకొని వేసుకోవాలి. ఇది 1 నిమిషం వేగిన తర్వాత కొంచెం మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఫ్రెండ్స్, వెల్లుల్లిని శనగపప్పు వేగిపోయింది. ఇప్పుడు నేను చూపుతున్న ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇవి కూడా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలండి. ఫ్రెండ్స్, తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి కూడా బాగా వేగాలండి. మనం మంట అనేది మీడియంలో పెట్టి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి హైలో పెట్టకండి. ఫ్రెండ్స్, ఆనియన్స్ మగ్గడం కోసం నేను కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే బంగాళదుంపలు ఉడకడానికి నేను కొంచెం సాల్ట్ వేసాను, తక్కువగా వేస్తున్నాను. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఆనియన్స్ మగ్గడం కోసం మూత వేసేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూద్దామండి. ఫ్రెండ్స్, ఆనియన్స్ మగ్గాయండి. నేను మూత వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నానండి. మీరు కూడా ఆ విధంగానే చేయండి. మూత వేసేసి ఉంచితే మళ్ళీ మాడిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుకు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇది కూడా బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోని బాగా వేగిపోతాయండి. మనం ఏ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనం ఇందాక ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఏమీ అవసరం లేదు. మూత వేసేసుకొని ఇది కూడా మగ్గడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. మూత వేసేసుకున్నాం. ఫ్రెండ్స్, క్యాప్సికమ్ మగ్గిపోయిందండి. ఇది మగ్గడానికి ఒక 5 మినిట్స్ టైం పట్టింది. మగ్గిందో లేదో చూసుకొని మీరు బంగాళదుంపలు వేసుకోవాలండి. ఫ్రెండ్స్, బంగాళదుంపల ముక్కలు వేసేసుకుందాం.
వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. మనం ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కదండి బంగాళదుంపలు, ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా పెద్ద సైజుగా అనిపిస్తే ఇంకా చిన్నగా కట్ చేసుకోండి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం మగ్గించుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకుందామండి. మూత వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ మనం మగ్గించుకున్న తర్వాత నేను ఒక అర స్పూను సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ తక్కువ వేసాను కదా. ఇప్పుడు కొంచెం కారం అండి, కొంచెమే వేస్తున్నాను. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం, ఎండుమిర్చి వేసుకున్నాం కదండి, అందుకే కొంచెం వేసాను. అలాగే ఒక అర స్పూను గరం మసాలా పొడి అండి, ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూను జీలకర్ర పొడి అండి. ఫ్రెండ్స్, ఇది మీకు ఆప్షనల్ అండి, మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. మనం ఎప్పుడూ రొటీన్గా చేసుకుంటాం కదండి బంగాళదుంప ఫ్రై, అలా కాకుండా ఇలా క్యాప్సికమ్ వేసి చేయండి. మసాలా పొడి వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మనం కలిపేసుకున్నాం కదండి, ఒక్క నిమిషం మనం ఇలాగా మూత వేసేసుకొని మగ్గించుకుందాం. ఒక్క నిమిషం సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, క్యాప్సికమ్ బంగాళదుంప ఫ్రైని నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసానండి. మీకు కనుక నేను చేసిన ఈ ఫ్రై నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.